గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అనేక చర్చలకు కారణంగా నిలిచిన యూట్యూబర్ కమ్ నటుడు ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యాడు. పి హనుమంతు అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ప్రణీత్ హనుమంతు తండ్రి కూతుళ్లు కలిసి ఉన్న ఒక వీడియోను సోషల్ మీడియాలో రోస్ట్ చేస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. తండ్రి కూతుళ్ల బంధానికి మచ్చ తెచ్చే విధంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి. సాయి ధరమ్ తేజ్ మొదలు మంచు మనోజ్ సహా అనేక మంది తెలుగు హీరోలు ఈ విషయం మీద స్పందిస్తూ చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా స్పందిస్తూ అతని మీద చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చెప్పినట్టుగానే అతన్ని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ డీజీపీ అతని మీద కేసు నమోదైనట్టు కూడా వెల్లడించారు. ఇక అతని అరెస్టు కూడా వెంటనే జరిగిపోతుంది అన్నట్టుగానే అరెస్ట్ కూడా అయిపోయింది. ఇప్పటి వరకు సందిగ్ధత కొనసాగుతూ వచ్చినా పోలీసులు మాత్రం అతన్ని వదిలిపెట్టలేదు. ప్రణీత్ ని బెంగళూరులో అరెస్టు చేశారు. హైదరాబాద్ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేసి అతన్ని హైదరాబాద్ తరలించారు. సైబర్ సెల్ లో నమోదైన కేసు మీద అరెస్టు చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే మరికొన్ని చోట్ల కూడా అతని మీద కేసులు నమోదైన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రణీత్ హనుమంతు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక ఐఏఎస్ కుమారుడని తెలుస్తోంది. అలాగే ఐ జూడ్ అనే మరో యూట్యూబ్ ఫ్యాషన్ ఛానల్ నిర్వాహకుడి సోదరుడుగా కూడా ఇతన్ని చెబుతున్నారు.